దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, నీ పాదములకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలములో ప్రభువా, మిమ్మను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మమ్మను నడిపించినందుకు స్తోత్రములు. తలంపులు అందించిన మీ దీనదాసుని బలపరచండి. ఇంకను బలంగా మీరు వాడుకుంటారని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఒకడు ఎన్నిక లేనివాడు నిష్ప్రయోజకుడు మీ పక్షాన నిలవబడి ఉండగా మనుషుని మాకు కనబడకుండా చేయండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకొనుచు ముందుకు వెళ్ళటకు మీ సహాయాన్ని సమృద్ధిగా మాకు దయచేయమని, మాతో మాట్లాడి మహిమ పొందుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, సిమియోను భక్తుని గురించి మనము చదువుకున్నాం. మరి అంజమ్మ గారింటి దగ్గర జరిగిన కూడికలో యెరూషలేములో ఉన్న సిమియోను అనే మాటను మనము ఆలోచన చేశాం. యెరూషలేములో సమాధానం, సంతోషం, సమృద్ధి, దేవుని దీవెన ఉన్నది. ఆ దేవాలయములో ఎదిగినవాడు సిమియోను. మనం కూడా దేవుని సన్నిధిలో, సంఘములో ఆ సమృద్ధిని, సంతోషాన్ని, సమాధానాన్ని మనం అనుభవించాలని మనము ధ్యానం చేశాం. రెండవ మాట మనం చూస్తున్నాం. 25వ వచనంలో ఏమంటున్నాడంటే, యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడు ఉండెను. దెర్ ఈజ్ సంథింగ్ స్పెషల్. మా గ్రామంలో ఒక మంచి డాక్టర్ ఉన్నాడండి అంటే ఏదో ఉంది, ఏదో ఒక కారణం ఉన్నది. సిమియోను ఒక మనుషుడు ఉండెను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఊసు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. దేవుని కొరకు నిలబడిన జీవితాలు, ప్రభువు ప్రత్యేకముగా చెప్పేటువంటి జీవితాలు అవి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మన జీవితాల్లో అటువంటి మైలురాలు వంటి అనుభవాలు మనం కలిగి ఉండడానికి ప్రభు మాట్లాడుతున్నాడు. మనము మా సంఘంలో ఒక సహోదరి ఉన్నది, చక్కగా ప్రార్థన చేస్తుంది. మా సహోదరి చక్కగా పరిచయం చేస్తుంది. ఆ సహోదరులు చక్కని దేవుని యొక్క సన్నిధిలో వినయము కలిగిన వారు, స్వార్థకు వచ్చేవారు. ఇటువంటి వారు మంచి పేరు మన సంఘంలో మనకు ఉన్నదా? ఒకరున్నారని చెప్పే మనుషులు మనకు ఉండాలి. ఇటువంటి మంచి పేరును మనం కలిగి ఉండాలి. దైవ గ్రంథంలో సిమియోను కూడా మంచి పేరు కలిగిన వాడు. దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ సిమియోను గురించి ఏమి రాశాడు, ఏమి గుర్తింపు ఉంది? సిమియోను భక్తిపరుడు అనే మాట రాదు. సిమియోను ఎవరట? ఏమిటి గుర్తింపు ఆయనకు? భక్తిపరుడు. లోకములో అంత గుర్తింపేం కాదండి. లోకంలో భక్తిపరులకు గుర్తింపు ఉండదు. లోకంలో ఆస్తిపాస్తులు ఉన్నవారు, చదువులు ఉన్నవారు, అందసందాలు ఉన్నవారికి గుర్తింపు ఉంటుంది. లోకంలో భక్తిగా బ్రతికే వారికి గుర్తింపు ఉండదు. 16వ కీర్తన 3వ వచనం మనమందరం చదువుకుంటాం. ఏమని ప్రభువు చెప్తున్నారు? ఏమంటే, ఎవరంటే శ్రేష్టమైన వారు? నేను ఈలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. దేవునికి ఇష్టమైన వారు కనుక ఆయనకు ఇష్టమైన వారు అవుతారు. ప్రపంచానికి ఇష్టమైన వారు కాదు. ప్రపంచానికి మనం ఇష్టమైన వారమేమి కాదు. అంత మాత్రం చేత మనం ఎప్పుడు కూడా లోకములో వారు ఎవరో మాట్లాడుతున్నారని కాకుండా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో అది మనకు ముఖ్యం. సిమియోను జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఇతడు భక్తిపరుడు. ప్రపంచానికి మనం వెర్రివారం, బలహీనులం, కానీ దేవుని వారసులం, దేవుని పిల్లలం.
అయితే ఈవేళ మనం గుర్తు చేసుకున్నాం, భక్తి అనగా ఏమి? అతడు భక్తిపరుడుగా ఎలాగున జీవించాడు. మనం మన జీవితాల్లో అర్థం చేసుకున్నాం. ఆనాడు రోమా ప్రభుత్వం ఉన్నది. ఏమండి? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభువుని అంగీకరించారా, అంగీకరించలేదా? ఎస్ ఆర్ నో? అంగీకరించారా, అంగీకరించలేదా? అంగీకరించలేదు. యేసు ప్రభు దేవుడు కాదని చెప్తూ వచ్చారు. కానీ వారి మధ్యలో దేవుని కొరకు బ్రతికిన నిజమైన ఆ తామర పుష్పము వంటి వాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. దేవుని వ్యతిరేకించే వారి మధ్యలో దేవుని కొరకు బ్రతికిన వాడు, ఆయన కొరకు ఎదురు చూసిన వాడు. యేసు ప్రభువుని నమ్మిన వారు కొందరే, వ్యతిరేకించిన వారు ఎందరో. మనం కూడా అంతే. ఆనాటి దినాలకు ఈనాటి దినాలకు తక్కువేం కాదు. మనము దేవుని వ్యతిరేకించేవారు, దేవుని నామాన్ని అవమానపరిచే ప్రజల మధ్య ఉన్నాం. అయితే మన భక్తి ఎట్లున్నది? దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం మనము ఎల్లప్పుడూ చదువుకొనుచున్నాము. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, 27 ఆఖరి వచనం ఏమన్నాడు? తండ్రి దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అన్నాడు. ఆనాటి ప్రపంచంలో ఏ పాపము తనను అంటకుండా కాపాడుకున్నాడు. అది నిజమైన భక్తి. అది నిజమైన భక్తి. తన పొరుగు వారి ఎడల చూపే ప్రేమ నిజమైన భక్తి. తిమోతి రాసిన 1వ పత్రిక 5:8 అన్నాడు, ఒకడు తన ఇంటి వారి ఎడల భక్తిని కనపరచవలెను. తన ఇంటి వారిని చక్కగా పోషించకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడు, అవిశ్వాసి కంటే చెడ్డవాడు. తన కుటుంబాన్ని తాను పోషించాలి, ప్రేమించాలి, వారిని ఆదరించాలి, వారిని బలపరచాలి. అది నిజమైన భక్తి. పిల్లలు, దేవుని నమ్ముకున్న పిల్లలు భక్తి పరులు చేసే పని అది. అలాగైతే వినండి, మనం ఈ లోకములో పాపము లేకుండా బ్రతకడం భక్తిగా ఉండడం. మనం ఈ లోకములో మన ఇంటి కొరకు మనం నిలబడ్డం, మన ఇంటి వారి కొరకు కష్టపడ్డం భక్తిలో భాగం. మరి మీరు ఆ మాట చెప్తారని చూస్తున్నానండి. అదేం కాదండి అని అంటారండి. కాదు కాదు, మన ఇంటి వారి కొరకు మనం కష్టపడడం కూడా భక్తిలో భాగం. వాక్యం చెప్తుంది. తన ఇంటి వారిని పోషించడం మనం భక్తిగా జీవించడానికి ఒక నిదర్శనం, ఒక అర్థం. అది మనం గుర్తుంచుకోవాలి. అందుకే మనము అలాగున చేయాలి. పాపమంటకుండా బ్రతకడము, మన ఇంటి వారి కొరకు మనం కష్టపడ్డము భక్తిలో భాగం. గుర్తుంచుకుందాం. నిజమైన భక్తి లోకానికి వేరుగా ప్రత్యేకంగా బ్రతకడం. అవును, రోమా సామ్రాజ్యం అంతా కూడా ఎంతో ఇబ్బందుల పాలు చేసినా కూడా ఆ ఇబ్బందులు ఓర్చుకొని ప్రభువు కొరకు ఎదురు చూసిన వాడు సిమియోనుని మనం చూస్తున్నాం. రెండో మాట మనం చూస్తున్నాం. తిమోతికి రాసినటువంటి పత్రికలో, 1వ పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చూడండి, 2:10. తిమోతి రాసిన 1వ పత్రిక 2వ స్త్రీలకు తగినట్టుగా దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా అన్నాడు. ఏ భక్తిది? దైవభక్తి. తగినట్టుగా సత్క్రియల చేత అలంకరించుకొనుటే భక్తి. మంచి పని చేయడమే భక్తి. సత్క్రియ, మంచి క్రియలు, మంచి కార్యాలు, మంచి పనులు చేయడమే భక్తి. చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్ తీసుకొని ప్రార్థనకు రావడం, మంచి తెలుగుగలడము, మీరు మాత్రం మాట్లాడతారు. ఏదో చెప్పాలి కదా. రోజు బైబిల్ తీసుకొని ప్రార్థనకు రావడం భక్తి అనుకుంటారు. ఈ రోజుల్లో పెద్ద యవనస్తులు, కాస్త చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే బైబిల్ తీసుకొని పెద్ద చర్చికి పోవడం భక్తి అనుకుంటారు. ఇంటి పక్కన ఉన్న చర్చి కాదు, పెద్ద చర్చికి పోవడం భక్తి అనుకుంటారు. అది పెద్ద భక్తి. దేవుని సన్నిధిలో ప్రార్థనకు రావడం మాత్రమే భక్తి కాదు. ఆనాడు యెరూషలేము దేవాలయంలో చాలా మంది వచ్చారు, కానీ అన్నా సిమియోనును తప్ప బైబిల్లో ప్రస్తావించలేదు ఎవరు. భక్తిపరుడైన చాలామంది అని ఒక మాటతో వదిలేశారు, కానీ వారిద్దరిని గురించి ప్రస్తావించారు. కారణం ఏమిటంటే వారు అందరికంటే ప్రత్యేకమైన వాడు. నీ భక్తిలో, నా భక్తిలో ప్రత్యేకత అదే. మనము ఎంత కుటుంబం కొరకు కష్టపడినా మన యొక్క జీవితాన్ని, మన శరీరాన్ని మనం లోకంలో కాపాడుకోవడం భక్తి. రెండవది,
సత్క్రియలు చేయొచ్చు. అదే మన అలంకారంగా, అదే మన కిరీటంగా. దావీదు రాజుకు కిరీటం ఉంది. మరి మీరు రాజులేని యాజక సమూహం అంటారు, మీ కిరీటం ఏంటంటే, మా కిరీటం ఏంటి? మన మంచి పనులే మన కిరీటం. మనం చేసేటువంటి సత్క్రియలే మనకు కిరీటం. ప్రభువు రేపు మనకిచ్చే బహుమానం అదే. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6 అన్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం అన్నాడు. అంటే తృప్తికరమైన భక్తి. ఏమిటి చెప్పండి? తృప్తికరమైన భక్తి. ఈనాటి దినాన్న నేను ప్రార్థనతో ప్రారంభం చేశాను, దేవుడు నన్ను కనికరిస్తాడు, తృప్తి ఉన్నది. సాయంత్రం పూట ఇంటికి వచ్చి మరలా మోకరించి పగలంతా కాపాడిన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించగా తృప్తికరమైన జీవితం. ఇది దైనందిన జీవితంలో మనం ఎల్లప్పుడూ కలిగి ఉండవలసిన అవసరమైనది. ఎఫెసీ పత్రిక 4:24 చెప్పాడు. ఏమనంటే ఎఫెసీ పత్రిక 4:24 భక్తి ఉన్నది. ఆ భక్తి ఎటువంటి భక్తి? 4:24 మనం చదువుకుంటున్నాం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం. ఏ పోలిక ఉండాలి మనలో? చెప్పండమ్మా. దేవుని పోలిక ఉండాలంటే ఉన్నది ఉన్నట్టుగా, మనసులో ఏముందో బయట అదే ఉండట. యథార్థమైన భక్తి ఉండాలి. యథార్థమైన భక్తి ఉండాలి. నా భక్తుడైన యోబును గురించి, నా సేవకుడైన యోబును గురించి నువ్వు విన్నావా? అతడు నీతిమంతుడును యథార్థవర్తనుడు. యథార్థవర్తనుడు. భక్తిలో యథార్థమైన జీవితం, భక్తిలో పాపము లేని జీవితం, భక్తిలో యథార్థమైన జీవితం, భక్తిలో ఇంటిలో కూడా లోపము లేని జీవితం. చాలామంది చెప్తుంటారు, నేను ప్రార్థనకు వస్తుంటే మా ఇంట్లో అందరూ చెప్తూ ఉంటారు. అంటే ఇంటి దగ్గర ఏం చేయడం అనమాట. వాళ్ళు ఏంటి, ప్రార్థనేనా, ఇంట్లో పనులు ఏం చేసుకునే పని లేదా అని అంటుంటారు. మనము నమ్మని మన ఇంటి వారి చేత అటువంటి సాక్ష్యాన్ని మనం ఉండకూడదు. ప్రతి బిడ్డ కూడా కష్టపడే మనసు ఉండాలి. ఇది మనం అలవాటు చేసుకోవాలి. యథార్థమైన భక్తి జీవితం అని చెప్పాడు. ఒక సూత్రం చెప్పాడు, దాన్ని చెప్పి నేను ముందుకు సాగిపోతాను. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనమందరం కూడా ఎరుగుదాం కదా, ఆ మాట చదువుకుందాం. మనం భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలి. ఎలా కొనసాగించాలో చెప్తున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అన్నాడు. అవన్నీ వదిలిపెట్టండి. సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే ఏం చేయాలట? ప్రార్థన చేయవలనని హెచ్చరించుచున్నాను. ఈ రోజున నేను భక్తిగా బ్రతికాను, అమ్మయ్య ఎంతో సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, యేసయ్య కొరకు నేను ఇలా యథార్థంగా ప్రతిదినం బ్రతకాలి అని ప్రతి దినదినము ప్రార్థన చేసుకోవాలంట. భక్తి అప్పుడే సంపూర్ణమవుతుంది. భక్తిలో అసంపూర్ణత ఎందుకు ఏర్పడుతుందంటే, అప్పుడప్పుడు ఏదో ఒక మచ్చ నీ మీద నా మీద పడినప్పుడు అసంపూర్ణంగానే ఉంటుంది. ఇది ప్రతిదినం ఏం చేయాలి? కడగాలి. ప్రతిదినము కడగాలి. ప్రతిదినము కడగాలి. ఈ జీవితంలో ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మన భక్తి జీవితాన్ని ప్రతిదినాన్ని అలాగూ కడుక్కుంటూ ముందుకు వెళ్ళాలి. మన సంపూర్ణ భక్తి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఈ దినాల్లో సంపూర్ణమైన భక్తి లేదు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు, కొందరు పైకి భక్తి గలవారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. మోకాళ్ళ మీద శక్తిని తెలియదు. బైబిల్ చదివేటప్పుడు ఆ సంతోషం, ఆ దేవుని వాక్యపు శక్తి తెలియదు. సువార్త కరపత్రికలు తీసుకుని వెళ్తున్నప్పుడు, అందరికి అందిస్తున్నప్పుడు ఆ ఆనందంలో ఉన్నటువంటి శక్తి తెలియదు. నశించుచున్న వారికి ఎలా ఉందంట దేవుని వాక్యం, సువార్త వెర్రితనముగా ఉంది, కానీ అది మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని సువార్త మనకు శక్తి అయి ఉంది. మన భక్తిలో దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి కావాలి. ఈ దేవుని శక్తి కొరకు మనం చేయాల్సింది ఒకటే, మన జీవితాన్ని మనము కాపాడుకోవాలి. 2, యథార్థమైన జీవితం, భక్తి మనకు ఉండాలి. 3, ప్రార్థనాపూర్వకంగా ఆ భక్తిని సంపూర్ణం చేసుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా ఆ భక్తిని మనం సంపూర్ణం చేసుకోవాలి.
ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇది మనము అర్థం చేసుకుందాం. అయితే కొందరి నుండి వచ్చే ఒక విచిత్రమైన సమాధానం మనమందరం ఎరుగుదుము. అది మనం చూద్దాం. తిమోతి 2వ పత్రిక 3:12 అక్కడే చూడండి. 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ గుర్తుంచుకో, భక్తి ఊరకనే రాదు. భక్తిలో బాధ ఉంది, భక్తిలో హింస ఉంది, భక్తిలో వేదన ఉంది. యేసయ్య కొరకు బ్రతకడంలోనే ఆ సంతోషాన్ని నీవు ఈ లోకంలో అనుభవిస్తావు. అదే నీ జీవితానికి దేవుడిచ్చేటువంటి పరమావధానం, ఆశీర్వాదం. నీవు దేవుని కొరకు నీ జీవితాన్ని పణంగా పెట్టి పవిత్రంగా బ్రతుకుతూ యథార్థంగా ఉంటూ నీవు బాధలు కష్టాలు పడుతున్నావంటే, హింస పడుతున్నావంటే దేవుని బహుమానము నీ చేతుల దగ్గరే ఉంది. అంతే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20లో చెప్పాడు. ఏమనంటే, తప్పిదమునకై ఒకడు దెబ్బలు తినిన ఎడల వానికి ఏమి ప్రయోజనం? ఒకవేళ పొరపాటు లేకుండా, తప్పిదము లేకుండానే బాధను హింసను పడుతూ ఉంటే అది హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి అన్నాడు. ఎందుకు? బాధపడడానికి పిలువబడ్డామట. క్రీస్తు మీ కొరకు బాధపడి అన్నాడు 21వ వచనంలో. మీరు తన అడుగు జాడల యందు, చెప్పండి గట్టిగా అందరూ, మనం ఏం చేయాలంట? క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి. క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి. ఆ మొదటి మాట చదువుకుంటా కానీ మొదటి మాట ఖచ్చితంగా చదవము. ఏమని? క్రీస్తు మీ కొరకు బాధపడి. క్రీస్తు కొరకు మీరు బాధపడి ఆయన శ్రమలలో ఉన్న కొదువను సంపూర్తి చేయాలంటాడు మొదటి అధ్యాయంలో. ఏవేవి దేవుడు విడిచిపెట్టాడో అవి మనం పూర్తి చేయడానికి కష్టపడదాం, శ్రమ పడదాం. అప్పుడు దేవుని కృప మన ఇంటి మీద, మన జీవితాల మీద ఆయన కుమ్మరిస్తాడు. సిమియోను అది చేశాడు. సిమియోను భక్తిలో బాధ ఉంది, శ్రమ ఉంది, ఇబ్బంది ఉంది, తెగింపు ఉంది. ఒకడు యేసు ప్రభు చనిపోవడం చూసి బైబిల్లో రాశాడండి. అతడు తెగించి పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అంటే ఏంటి తెగించి అంటే? 70 మంది ఉన్నాడు సన్హెడ్రిన్ సభలో. అది ఇశ్రాయేలు సమాజ మందిరం అంటారు. ఆ సమాజ మందిరములో 70 మంది ఉంటారు. ఆ 70 మంది సభలలో ఎందుకులే 72 మంది వచ్చారు. వాళ్ళిద్దరు మేమాలు చేరారు. 70 మంది ఉండాలి వాస్తవానికి దేవుని వాక్య ప్రకారం. మోషే 70 మందిని ఏర్పాటు చేశాడు. వాళ్ళ మామ ఇత్రో చెప్పినట్టు, ఇంతమందికి నువ్వు తీర్పు తీర్చలేవయ్యా, కష్టపడతావు ఎట్లా, 70 మందిని ఏర్పాటు చేసుకోమని అప్పటి నుంచి వచ్చింది అది. ఆ తర్వాత ఈ సమాజ మందిరాల్లో కూడా 70 మందిని ఏర్పాటు చేస్తే ఈ అన్న కైపాలు మామ వాళ్ళు ఇద్దరు కలిసి ఈ 2 చేరారనమాట. ఆ 70కి వారు ఇదంతటికి ప్లాన్ గీశారనమాట. యేసుప్రభుని పట్టుకోవాలి, ఏం చేయాలి, ఆయన సిలువేయాలనే దానికి చేశారనమాట. మంచి మావాళ్ళు. ప్రపంచంలో ఈ కొత్త మావాళ్ళనే చదువుకున్నాను నేను. మిగిలిన మావాళ్ళు అందరూ మంచివాళ్ళండి. వారు చేస్తున్నారు తీర్మానం అనమాట. నేను ఎందుకు వారిని ప్రస్తావించానంటే, వారు దేవుని బాధ పెట్టడానికి, హింస పెట్టడానికి మాత్రమే పథకం రచించారు. బైబిల్లో మనం చదువుతుంటాం ఏమని? ఆయనను ఎప్పుడు సంహరించుదుమా అని వారు ఆలోచన చేసిరి అంటారు. దేవుని పిల్లలమైన మనకు కూడా లోకములో ఈ శ్రమే ఉంది, ఈ బాధే ఉంది. ఏందంటాడు బైబిల్ పట్టుకొని? ఏందంటే ఇంత గర్వం? అబ్బో అసలు వాళ్ళు అండి తలకాయ వంచరండి. వాళ్ళ దేవుడికి తప్ప ఎవరికి నమస్కారం చేయరండి. అది ఏంటండి? ఆ గర్వం ఏంటండి? అసలు అది ఏంటండి? నిజమే, అక్కడ బాధ ఉంది, అక్కడ కష్టం ఉంది. అయినా తలవంచని దేవుని పిల్లల విశ్వాసాన్ని ప్రభు మహిమపరచబడుగాక. సిమియోను కూడా యూదుల మధ్య తిరుగుతున్నాడు. ఆ సమాజ మందిరంలో వారందరి మధ్య ఉన్నాడు కానీ దేవుని యేసు ప్రభు దేవుడిని విశ్వసించాడు. ఆయనే రక్షకుడని విశ్వసించాడు. ఇశ్రాయేలును రక్షించే మెస్సయ్యాని నమ్మాడు. ఆయనను తన చేతిలోకి తీసుకుని ఆనందించాడు. అందుకని మనం చూస్తాం. అందుకే
మనకు విశ్వాసం ఉన్నది, ఆయన సన్నిధిలో బాధను అనుభవిస్తున్నాం భక్తితో పాటు. కానీ 37వ కీర్తన 28వ వచనం అన్నాడు, యెహోవా తన భక్తులను విడువడు. ఏం చేయడంట ఆయన? ఈ కష్టపడితే, ఈ కన్నీరు కారిస్తే ఆయన పిల్లలను ఆయన ఏం చేయడంటే విడిచిపెట్టడు. సిమియోను కూడా విడిచిపెట్టలేదు, నిన్ను కూడా విడిచిపెట్ట. సిమియోనుని దేవుడు హెచ్చించాడు. ఓహో, యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు వీరి మధ్యలో ఉన్నాడా అని అప్పుడు తెలిసింది దేవాలయంలో అందరికీ. యేసు ప్రభుని చేతిలో తీసుకున్నప్పుడు అప్పుడు దాకా ఆయన ఎవరో ఎవరికి అంతే. నీ జీవితం, నా జీవితం, మన ముగింపు లోపల దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానాలే చెప్తాయి, మన జీవితమే చెప్తుంది మనం ఎంత భక్తి గలవారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకొని ఈ భాగాన్ని ముగిద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి అక్కడ రాయబడి ఉంది. 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో యేసు ప్రభు వారు ఏం చేశారు? మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడెను. యేసు ప్రభువుకి ఏమున్నాయంట? భయభక్తులు. తండ్రికి భయభక్తులు కలిగిన వాడు జీవించాలి. మన పరలోకపు తండ్రి ఎదుట మనము భయభక్తులు కలిగి ఉన్నామా? మన పరలోకపు తండ్రి ఎదుట భక్తి మనకున్నదా? భయం మనకున్నదా? నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నా జీవితాన్ని పరిశీలిస్తున్నాడు, నా దేవుని ఎదుట నేను భక్తిగా ఉండాలి. యేసు ప్రభు భయభక్తులు గలవాడనని అంగీకరింపబడను. నీవు కూడా అంతే, నేను కూడా అంతే. మనల్ని దేవుడు అంగీకరించి తన పని నిమిత్తమై తన సాధనముగా ఒక ప్రభు సాక్షిగా నిలబెట్టాలి అంటే మనము భయభక్తుల చేత మాత్రమే దేవుని సన్నిధిలో అంగీకరింపబడతాం. మన స్తోమతను బట్టి, మన స్థితిని బట్టి, జ్ఞానాన్ని బట్టి కానే కాదు, మన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు మనను అంగీకరిస్తాడు. కొర్నేలి, నీ ప్రార్థనలు వినబడినవి అన్నాడు. ఎందుకంటే అతడు తన ఇంటి వారందరితో భక్తి గలవాడు, భయభక్తులు గలవాడు. మనము అంతే, మన జీవితం దేవుని చేత అంగీకరించబడితే అంతే చాలు. సిమియోను అంగీకరించబడ్డా. సిమియోను ఒక పాఠం చెప్తున్నాడు అందరికీ, మరియమ్మతో కూడా చెప్తున్నాడు. ఏమని తెలుసు? అమ్మా, నీ హృదయంలో ఉన్న ఒక ఖడ్గము దూసుకుపోతుంది. తెలుసాటండి? అసలు ఆ మాట చెప్పాలంటే ఎవరికి తెలియదు, బిత్తరపోతున్నారు అందరూ. అప్పుడే పసిబాలుడని యేసు ప్రభుని చేతిలో పెట్టుకుంటే ఇక జరగబోయేది కూడా చెప్తున్నాడు. అంటే ఎంత దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడో అర్థం చేసుకో. అతడు భక్తిపరుడు. మనం భక్తిపరులమై ఉంటే దేవుని ఆత్మ మనను ఆవరిస్తుంది, దేవుని ఆత్మ మనను నడిపిస్తుంది. రెండవ మాట మనం చూస్తున్నాం, అతడు నీతిమంతుడు అని బైబిల్లో రాయబడు. అతడు ఎవరు? నీతిమంతుడు. అతను నీతిమంతుని గురించి బైబిల్లో 3 మాటలు చెప్తారు. అతడు దేవుని వాగ్దానము నమ్మడంలోనే అతని నీతి ఉంది. ఏమిటి అతని నీతి? దేవుని వాగ్దానమును లేకపోతే దేవుని వాక్యమును నమ్మడంలోనే ఉంది. ఆ మాట చదువుతారా? చదువుతారు. చూద్దాం 2వ అధ్యాయంలో లూకా సువార్తలో ఏమిటి ఆ మాట? ఏ మాటను నమ్మాడు ఆయన? 2వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. 26వ వచనం, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. బడి ఉండెను. దేవుడే అతనికి వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచాడు. పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పాడు, సిమియోను, మెస్సయ్య క్రీస్తు పుడతాడయ్యా, ఆయన్ను చూస్తావు దేవాలయంలో, ఆయన్ను కన్నులారా చూసిన తర్వాత నువ్వు చనిపోతావని చెప్పాడు. మామూలుగా మనమైతే ఏం చేస్తాం? ఏదోలే అట పండుకున్నప్పుడు కళ వచ్చింది అనుకుంటాం. కానీ సిమియోను ఏం చేస్తాడు తెలుసా? అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును అన్నది. దేవుని మీద ఉన్న అచంచలమైన భక్తి జీవితం ఆయన విశ్వాసంతో నమ్మాడు. ఆయన విశ్వాసంతో నమ్మాడు.
అది అతని నీతికి ఆధారమైంది. 11వ కీర్తన 7వ వచనంలో మనం చదువుకుంటే దైవవాక్యంలో అసలు నీతిమంతుడు అనేవాడు లేడు అని వాక్యం చెప్తున్నాడు. 11వ అధ్యాయము 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. అంతే. యోబు గ్రంథం 25:4 చదువమ్మా. ఇది రెండు పోలుద్దాం. 25వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనం. ఎట్లు కాగలడు? మనిషి నీతిమంతుడు కాలేడు. అసలు యెషయా అన్నాడు, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి అన్నాడు. మనం చేసే కార్యాలు మురికి గుడ్డలే. ఎందుకో తెలుసాటండి? ఎందుకో తెలుసా? మనం చేసే నీతిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. ఈ మాట చెప్తే నచ్చకపోవచ్చు, నచ్చకపోయినది వాస్తవం. దాన ధర్మాలు చేస్తుంటారు కదండి, దాన ధర్మాలు ధర్మకార్యాలు చేస్తుంటారు కదా. బాగా డబ్బులు సంపాదించి దాన ధర్మాలు చేసేవాళ్ళు కూడా ఏదో ఒక వ్యాపారము ఏదో ఒకటి చేసి తీసుకొని రావాలి కదండి, తీసుకొని రావాలి. వారు చేసేటువంటి పనుల్లో కూడా లోపం మనిషి జీవితంలో కనబడుతుంది. ఒక ఉదాహరణకి ఒక వ్యాపారి 10 మంది వెదవరాండ్రకు చీరలు పంచాడు అనుకుందాం. ఏమండి? వ్యాపారం ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. మొత్తం బాగా చెప్తుంది. వ్యాపారం ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. ఎలా చేయాలి వ్యాపారం? ఏమండి, నేను 2 రూపాయలకు కొన్నానండి, 10 పైసలు లాభం వేసుకుంటానండి అన్నాడు అనుకోండి. ఊరుకో, 1/2 రూపాయకి తెచ్చి ఉంటావు, 2 రూపాయలు చెబుతున్నావు అని ఊళ్ళో వాళ్ళు అంటారు. ఈ నిజం చెప్పినా మరి, ఎందుకంటే వ్యాపారులు అందరూ అబద్ధమే చెబుతారు కాబట్టి ఏం చెప్తాడు? 2 రూపాయలు అని 5 రూపాయలు చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఏమడుతారు? 2.5కి అడుగుతారు. తెచ్చిన 2 రూపాయలకి 50 పైసలు మిగిలింది కాబట్టి అప్పుడు అమ్ముతుంటారు. వ్యాపారం చేసేదంతా ఇదే. అబద్ధం చెప్పకుండా వ్యాపారం చేయొచ్చా చేయకూడదా చెప్పండి? చేయలే. అలా జరుగుతుంది లోకంలో. ఏదైనా మనిషి చేసే దాంట్లో ఒక మురికి, ఒక తప్పిదం కలుస్తూనే ఉంది. అందువల్ల మనిషి యొక్క క్రియలన్నీ మురికి గుడ్డలుగా దేవునికి కనబడుతున్నాయి. దేవుడు అంటున్నాడు, మనుషుడు దేవుని నీతిమంతుడు కాగలడా? కాలేడు. కీర్తన గ్రంథం మనం చూద్దాం. 14వ అధ్యాయం 143వ అధ్యాయము 2వ వచనం చూడండి. 143వ అధ్యాయము 2వ వచనం. ఈ నీతిమంతుడుగా కాలేని మానవుడును గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 2వ వచనం. నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును, అది ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఈ మాట రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనకు తెలుసు కదా. ఏమంటాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారు. మానవుల్లో నీతిమంతుడు లేడు. మరి ఇప్పుడు ఈ సిమియోను నీతిమంతుడు అని దేవుడు ఎలా చెప్పాడు? ఇదే పాఠం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. యాకోబు మన తండ్రి అయిన అబ్రహామును గురించి రాశాడు. 2వ అధ్యాయము 23వ వచనం. ఏమంటున్నాడు ఆయన? 2:23లో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. ఎప్పుడు అబ్రహాము ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నమ్మాడా? రాకముందే నమ్మాడా? మోషే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు కదమ్మా. అంతకు ముందే అబ్రహాము ఉన్నాడు కదా. అంటే ధర్మశాస్త్రము రాకమునిపే నమ్మకము ద్వారా దేవుని హృదయాన్ని గెలుచుకున్నవాడు అబ్రహాం. అలాగైతే వినండి, ఆజ్ఞల కంటే దేవుని అందున్న విశ్వాసము ద్వారా, ఆయన మీద నమ్మకము ద్వారా ఆయన మనసును, ఆయన హృదయాన్ని గెలిచిన వాడు. ఈ సిమియోను కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. సిమియోను కూడా దేవుని వాక్యాన్ని నమ్మి ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అబ్రహాముకు దేవుని వాక్యం ఏమిటి? 12వ అధ్యాయం 1వ వచనం. నీ తండ్రి ఇంటిని, నీ స్వజనులను విడిచిపెట్టి నేను నీవు చూపించే దేశానికి బయలుదేరి రమ్మంటే అబ్రహాము వచ్చాడు, నమ్మాడు. మరి మనమేమి నమ్మాం? గలతీ పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చింది. సిమియోను ఏమి నమ్మాడో చూసాం. సిమియోను ఏమి నమ్మాడు?
ఇశ్రాయేలును రక్షించేవాడు ఆయనే, యేసయ్యే అని అన్నాడు. అది సిమియోను నమ్మకం. అబ్రహాము ఏమి నమ్మాడు? ఆ దేశాన్ని విడిచిపెడితే దీవిస్తానని చెప్పాడు. దేవుని నమ్మి వచ్చాడు. మనమేమి నమ్మాం? గలతీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2:15 జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడు. ఎందుకంటే ధర్మశాస్త్రం మనిషి పాపాన్ని గుర్తు చేస్తుంది. ఏమంటది? దొంగతనం చేయొద్దు అంటది. అంతేగాని చేసినవాడికి పరిహారం ఏంటో ధర్మశాస్త్రం చెప్పలేదు. 10 ఆజ్ఞల్లో మీ ఏ ఆజ్ఞలో చదవండి, అన్ని ఆజ్ఞలు మనిషి పాపాన్ని చూపిస్తాయా అని కానీ పాపానికి పరిహారాన్ని చూపించలేదు. అందుకే అన్నాడు ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఎవడు నీతిమంతుడు కాలేడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చి ఆ ధర్మశాస్త్రమును కొట్టివేసి దానికంటే ఉన్నతమైన కొత్త నిబంధనలోనికి మనల్ని తీసుకురావడానికి వచ్చిన వాడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చదవండి అమ్మా కింద. ఎరిగి కాక క్రీస్తు యేసు నందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాము. అది అబ్రహాము ఎలాగూ నమ్మాడో అలాగే మనము నమ్మాం. అలాగూ నమ్మడం ద్వారా దేవుడు మనలను కనికరించాడు. ఈ మాట మనం గుర్తుంచుకుందాం. రోమాపత్రిక 3:26 చూడమ్మా. ఏమని నమ్మామో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభు మనలను ధర్మశాస్త్రం కాదు మనల్ని ఆయనే రక్షిస్తాడని నమ్మాం. ఒకటి నమ్మికలో మొదటి భాగం 3:26లో ఏమని నమ్మాము? క్రీస్తు యేసు రక్తము ద్వారా. ఈ మాట గమనిద్దాం. అసలు రక్షించేవాడు ధర్మశాస్త్రము కాదు, ఆయనే యేసు ప్రభు అని నమ్మాము. అది మొదటిది. రెండవది ఏమి నమ్మాము? ఆయన మన కొరకు కలువరిలో చిందించిన రక్తము ద్వారా నా పాపమును ఆయన కడిగాడు. ఇది నమ్మాము. అయ్యా నీవు నా కొరకు కలువరిలో రక్తము చిందించావు, నీ రక్తము ద్వారా నన్ను రక్షించను ఆయన, నా పాపమును నీ రక్తముతో కడుగు ప్రభు అని మనము నమ్మాము. ఇది మన నమ్మకానికి గుర్తు. క్రీస్తు యేసు రక్తము ద్వారా, విశ్వాసము ద్వారా, రక్తమునందలి విశ్వాసం అన్నాడు. గుర్తుంచుకుందాం. యేసు ప్రభు చిందించిన రక్తము మనలను శుద్ధి చేస్తుంది, మనలను పాపము నుండి విడిపిస్తుందని నమ్మి ఏం చేశాం? ఆయనను కరుణాధారముగా దేవుడు బయలుపరిస్తే విన్నాం. ఈ మాట మనం గుర్తుంచుకుందాం. మనము నీతిమంతులమైంది విశ్వాసము ద్వారా, ఆయన రక్తములో విశ్వసించడం ద్వారా. 3:24 రోమాపత్రికలో అక్కడే చెప్పాడు. నీతిమంతులముగా ఆయన రక్తములో తీర్చబడ్డాం. నీతిమంతుడి లక్షణం ఏంటంటే విశ్వాసం. మనం కూడా యేసుక్రీస్తు రక్తములో విశ్వాసం ఉంచాం. రెండవది, అతడు నీతిమంతుడు ఎందుకంటే ప్రత్యేకంగా బ్రతికాడు. ఏం బతికాడు? ప్రత్యేకంగా బ్రతికాడు. ఇది చాలా అవసరం. లూకా సువార్త 18:14లో మనం చూస్తాము. ఒక సుంకరి, ఒక పరిసయుడు, ఇద్దరు కూడా కనబడతారు. అతడి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళనన్నాడు. ఎవరు? ఒప్పుకున్నవాడు. తన పాపాన్ని ఒప్పుకున్నవాడు నీతిమంతుడిగా వెళ్ళాడు. నమ్మినవాడు విశ్వాస అవుతాడు. తర్వాత తన పాపాన్ని ఒప్పుకున్నవాడు విశ్వాస అయ్యాడు, నీతిమంతుడయ్యాడు. అలాగైతే వినండి, నీతిమంతులంటే యేసుక్రీస్తు రక్తములో విశ్వాసం ఉంచిన వారు. రెండవది, నీతిమంతులంటే పాపాన్ని ఒప్పుకున్నవాడు. సిమియోను దేవుని వాగ్దానములో విశ్వాసం ఉంచాడు. మన విశ్వాసానికి సిమియోని విశ్వాసానికి కొద్దిగా వ్యత్యాసం ఉన్నది. అది గుర్తించుకుందాం. మనము ఆయన సజీవమైన రక్తం 2024 సంవత్సరాల క్రితం అంత పవిత్రమైనదో, ఎంత శక్తి కలిగినదో అదే రక్తమును నేటికి ఆశ్రయిస్తూ రక్షింపబడుచున్న వారు ఎందరో ఉన్నారు. అదే యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపిని పాపము నుండి పవిత్రుడునుగా చేయు రక్తం. ఈవేళ మనల్ని నీతిమంతులను చేసిన రక్తం. లూకా సువార్త 23వ అధ్యాయం 51వ వచనం ఒక మాట చదువుకుందాం. రెండవ లక్షణం, అతడు నీతిమంతుడు అనడానికి విశ్వాసము ద్వారా నీతిమంతుడు. రెండవ లక్షణం, అతడు రోమా ప్రభుత్వానికి యోధా జాతికి ప్రత్యేకముగా జీవించిన వాడు.
అరిమత యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడు నీతిమంతుడై ఉండి ఈ నీతిమంతుడు ఏం చేస్తున్నాడు? వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక. అక్కడ 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 ఉండక మళ్ళీ చదివిస్తా ఆ మాట చదువమ్మా. ఆ నీతిమంతుడు వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక, లోకములో వారి ఆలోచనకు సమ్మతింపక, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఆలోచన పాపం. ఆ ఆలోచన పాపములో లేడు సుమయాను. మన జీవితం కూడా మనము వేరుగా ఉండాలి. పాపముతో కలవద్దు, పాపము చేసేవారితో సహవాసం చేయవద్దు. దొంగతో సహవాసం చేయవాడు దొంగ అని పిలువబడతాడు. ఎంతకంటే గొప్ప శాస్త్రమే లేదు లోకంలో. మనము లోకముతో సహవాసం చేస్తే లోకస్తులాగా మారిపోతాం. అతడు ఒప్పక, వారి ఆలోచనకు సమ్మతింపక, వారి కార్యానికి సమ్మతింపక. మనం కూడా లోకానికి వేరుగా బతకాలి. వారితో పాటు కలిసి విజ్జోడుగా ఉండకూడదు. బైబిల్ వాక్యాలు చాలా ఉన్నాయి. సిమియోను వేరుగా ఉన్నాడు. అతడు అందరి ఎదుట మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతున్నారు జనాలందరూ. మెస్సయ్యాను గూర్చి ప్రవచిస్తున్నాడు సిమియోను. ఎంత భక్తి జీవితం! నీవు అందరి చేత నిందింపబడిన, బాధపడుతున్నా, యేసయ్యను గట్టిగా పట్టుకో. దేవుడు నిన్ను పైకెత్తే రోజు ఒకటి వస్తుంది. దేవుడు నిన్ను పైకెత్తే రోజు ఒకటి వస్తుంది. సిమియోను ఎవరికి కనబడాలనుకోవడం లేదు, ఎవరికి తెలియబడాలనుకోవడం లేదు. సిమియోన్ అంటే వినాలి, వినబడాలి అని అర్థం. టు హియర్, టు బి హర్డ్ అని అర్థం ఇంగ్లీష్లో. అది హెబ్రీ పదం అది సిమియోన్ అనేది. మనం అసలు దేవుని మాట వినాలి, మన జీవితం ఇతరులకు కనబడాలి, వినబడాలి. ఇది మనం అర్థం చేసుకో. అతడు ప్రత్యేకముగా బ్రతికాడు. నేను ఒక మాట చెప్తాను. మోయాబులో బతికిందా లేదా రూతు? బ్రతికింది. కానీ మోయాబు మాటలు రూతులో ఉన్నాయా? బోయజ్ అంటాడు, ఇంతకాలం యోధా జాతిలో బతికి యూదుల్ని మెచ్చుకోకుండా రూతుని చూసి అంటాడు, అమ్మా నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉందమ్మా. నీవెంత సుబుద్ధి కలదానవు, ఏ తల్లికి అన్న బిడ్డవో అన్నట్టు. నిజమే, మన జీవితము అట్లే ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రత్యేకముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మన పాత జీవితం గత జీవితానికి వేరుగా ఉండాలి. మూడవ మాట గుర్తు చేస్తాను, నేను ముగిస్తాను. మూడవది ఏమిటంటే అతని నీతి దేవుని కొరకు బాధను అనుభవించడంలోనే ఉన్నది. ఏమున్నది? దేవుని కొరకు బాధను అనుభవించడంలో ఉన్నది. మనము దేవుని కొరకు బాధను అనుభవిస్తున్నామా? మనము దేవుని కొరకు బాధను అనుభవిస్తున్నామా? రెండవ అధ్యాయం పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. చూడండి, 2వ పేతురు పత్రిక 2:8 చదవండి. నీతిమంతులు ఏం చేస్తారట? 2వ పేతురు పత్రిక. ఆ నీతిమంతుడు, ఏ నీతిమంతుడు? ఆ దుర్మార్గుల కామవికార చేష్టల వలన బాధపడినవాడు, విసిగినవాడు, భార్య బిడ్డలను తీసుకొని వెళ్ళి ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతములో బ్రతుకుతూ ఆ శాస్త్రాలు చూసి మనసులో బాధపడుతూ, అరే రే దేశం ఏమైపోయింది, ఇట్ట అయిపోయింది ఏమిటి, ప్రజలు ఇట్ట మారిపోయారేమిటి, ఎందుకింత పాపములో భ్రష్టత్వంలో ఉన్నారని బాధపడుచు అన్నాడు. చదువమ్మా. ఆ నీతిమంతుడు కాపురముండి తాను చూసిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, జాగ్రత్తగా వినడమ్మా, 2 మాటలు చెప్పాడు. చూసిన వాటిని బట్టి. ఈ నీతిమంతుడికి పాపాన్ని చూసినా బాధే, విన్నా బాధే. నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలు అయితే విన్నా బాధపడాలి, చెప్పాలా? చూసినా బాధపడాలి. నువ్వు విన్నా బాధపడాలి, చూసినా బాధపడాలి. వాళ్ళతో పాటు ఎగిరిగా నవ్వుతున్నావు అంటే నువ్వు కూడా కలిసిపోయావని అర్థం. ఏమంటారు? నిజమా కదా? సలిమంట దగ్గర కూర్చున్నవాడు సలిమంట వాళ్ళతో కలిసిపోయాడు. నిజమే, జరిగిన చరిత్ర అది. సలిమంటతో కూర్చున్నవాడు ఆయన ఎవరో మాకు తెలియదు అన్నాడు.
అయిపోయా. ఇంతకాలం తిరిగి ఇంత భక్తి బతికి వారెవరు అంటారు చూడు, ఇంత బతికి ఇంటి మళ్ళీ కుక్క సాగు చేశారని. మన జీవితం వారి లోక సహవాసం చేసే అంతే అయిపోద్ది. భక్తి జీవితం ఒక్కరోజులో పోద్దు. నీవు దేవుని బిడ్డవు, అది గుర్తుపెట్టుకో. దేవుని బిడ్డలాగే బ్రతకాలి. నువ్వు రాజకుమార్తెవు, రాజకుమారుడవు, రాజులాగే ఉండాలి. దిగజారకూడదు. ఈ శరీరాన్ని దేనికి అప్పగించకూడదు. నీవు యేసయ్య బిడ్డవంటే యేసయ్య మహిమకు తగిన వారసుడవు కాబట్టి ఆ వారసత్వానికి తగిన బతుకు ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పు, నేను యేసయ్య బిడ్డనని. అది నీ జీవితానికి ప్రాకారం, అది నీ జీవితానికి ఆశీర్వాదం. సిమియోను మాట్లాడుతుంటే తల్లి కూడా బిత్తరపోయింది, మరియమ్మ కూడా. భవిష్యత్తును కూర్చిన జ్ఞానం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సిమియోనికి ఇచ్చాడు. మన పవిత్ర జీవితం, భక్తి జీవితం మన కుటుంబాన్ని నిలబెట్టదు, మన జీవితాన్ని నిలబెట్టుంది. ఆహా, సిమియోను ఎంత నీతిమంతుడురా, ఆ వేళ సాక్ష్యము పొందాడు. మన జీవితంలో శ్రమలు లేకుండా మహిమ లేదు, కష్టము లేకుండా ఏ విధమైన ఆశీర్వాదం లేదు, కష్టపడకుండా ఫలితమేమీ లేదు. ఈ రాత్రి వేళ, ఈ మధ్యాహ్న వేళ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిమియోను భక్తిపరుడు, మన భక్తిని కాపాడుకుందాం. సిమియోను నీతిమంతుడు, తన నీతి గల జీవితాన్ని కాపాడుకుందాం. మనం కూడా కాపాడుకుందాం. నడవంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం అమ్మ, ప్రార్థన చేద్దాం. శ్రమలు లేని జీవితమును కోరుకొనకుము సోదరా, శ్రమలు లేనిచో క్రమము దొరకదు సోదరా, శ్రమలు లేని జీవితమును కోరుకొనకుము సోదరా. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రములు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకు నీరు కట్టి ఫలింపు దయచేయండి. ఈ మధ్యాహ్న వేళ మీరిచ్చిన వాక్కుల ద్వారా మమ్మను ఉజ్జీవింపజేసిన తండ్రి, మీకు స్తోత్రం. మీ కొరకు బ్రతికే బ్రతుకు, అదే మా ఆశీర్వాదం. తండ్రి, మీరు ఎప్పుడు వస్తారో ఈ పాపపు బ్రతుకు, ఈ పాపపు లోకాన్ని విడిచిపెట్టి మీతో సదాకాలం ఉండుటకు మమ్మల్ని కొనిపోయే గొప్ప దేవా స్తోత్రం. శ్రమ అయినా కష్టమైన యేసయ్యా నీ కొరకే ఎదురు చూస్తాను అనే మనసును దినదినం ఆయుధముగా అనుగ్రహించాను. లాజరు కురుపులతో బాధపడుతూ ఎంత ఆకలితో వేదన పడిన విశ్వాసమును విడువనివాడు. అయ్యా, మేము కూడా అలాగూ మా బ్రతుకు కాలమంతా జీవించి మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయండి, కృప చూపించండి. జంగిలి సుబ్బారావు గారు మరి తల్లి ఇద్దరు కలిసి ప్రభా కృతజ్ఞతగా తీసుకుని వచ్చిన పలహారం దీవించండి, పంచుకుంటూ సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ